హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నేను మీ సిఎన్యూ. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన ఫ్రెండ్ వాళ్ళ పాపని తొట్టెల్లో వేస్తున్నారు. అలాగే నేమింగ్ సెరమనీ కూడా ఉంది. సో ఆ ఈవెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బండిలో పెట్రోల్ కొట్టిపించడానికి ఆపాము. 1100 పెట్రోల్ అయితే కొట్టిపించాము. ఫంక్షన్ జరిగే ప్లేస్ మాకు 75 కిలోమీటర్లు వస్తుంది. సో ఇది వచ్చేసి జహీరాబాద్కి దగ్గరలో ఉన్న ఒక ఊరు అనమాట. గంటన్నర జర్నీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే మియాపూర్ బొల్లారం నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సంగారెడ్డి దాటేసాము. ఎండ అయితే ఘోరం కొడుతుంది. లోపల ఏసీ వేసుకున్నా సరే చాలా అంటే చాలా ఘోరం కొడుతుంది. సో ఎక్కడైనా ఆగి ఏమైనా జ్యూస్ లాంటివి తాగుదామని చెప్పి హైవే కడక్ చాయ్ అనే ప్లేస్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ మేము లస్సీ ఆర్డర్ చేసామన్నమాట. కోవా వేసి ఇచ్చాడు. లస్సీ అయితే సూపర్ ఉంది. సో ఇప్పుడు మా వాళ్ళు పాట పాడడానికి వెళ్ళారు. సో పాట పాడడానికి వెళ్ళి వచ్చిన తర్వాత మనమైతే స్టార్ట్ అయిపోతాం మళ్ళీ. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, జహీరాబాద్ 38 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. సో మనం అంత దూరం వెళ్ళవసరం లేదు. అంతకన్నా ముందే మనకు ఒక లెఫ్ట్ అయితే చూపిస్తుంది మ్యాప్లో. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా మనకి 7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది లొకేషన్లో. ఇక్కడ చూసినట్టయితే మనకి రోడ్ సైడ్ మొత్తం పొలాలు, తర్వాత చెట్లు అయితే నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడైతే లొకేషన్ రీచ్ అయిపోయాము. ఫంక్షన్ జరిగే ప్లేస్కి అయితే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నట్టు చూసారా, వాళ్ళ పాపది అనమాట. తొట్టిలో ఫంక్షన్. నా ఫ్రెండ్ హరి. స్టేజ్ పైన ఫోటో సెక్షన్ అయితే నడుస్తుంది, చూడొచ్చు. పాపని ఎత్తుకొని అందరు ఫోటోలు అయితే దిగుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాప పేరుని అనౌన్స్ చేయబోతున్నారు. సో దానికోసం అని చెప్పి స్క్రీన్ పెట్టి ఆ పేరుని అయితే దానిలో ప్లే చేస్తున్నారు, చూడొచ్చు. వీక్ష. సో మేము కూడా అందరం కలిసి చూసామన్నమాట. చాలా బాగుంది వీడియో కూడా. ఇక్కడ ఫ్రెండ్స్ అంతా కలిసి ఫొటోస్ అయితే తీయించుకున్నాము. నేను కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఒక ఫోటో అయితే దిగేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అందరం కలిసి లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఫుడ్ తినిన తర్వాత ఫ్రెండ్స్ అంతా కలిసి అలా టైం పాస్ అయితే చేసాం కొంచెంసేపు. ఇలా ఈవెంట్లో అందరినీ ఫ్రెండ్స్ని కలిసినందుకైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే మనం రిటర్న్ మన ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.